హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు దీప్తిరాజ్ వండర్ఫుల్ ఫుల్ వ్లాగ్స్. ఈరోజు అయితే నాకు వెరీ 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 స్పెషల్ డే. ఎందుకు నాకే వెరీ స్పెషల్ డే అని అనుకుంటున్నారా? ఎందుకంటే ఈరోజు నేను మలిరిగానికైతే జన్మనిచ్చాను. అంటే నేను పునర్జన్మ అయితే అనమాట. అందుకే నాకే స్పెషల్ డే అంటున్నాను. ఆగస్ట్ 21, 2020 ఫ్రైడే. మొత్తానికైతే వాడి బర్త్డే అయితే వచ్చేసింది ఆగస్ట్ 21, 2025. అంటే 5th బర్త్డే అయిపోయి 6thలోకి ఎంట్రీ అవుతున్నాడు. బర్త్డే అంటే ఎవరికైతే ఎగ్జైటింగ్గా ఉండదు చెప్పండి. మావాడు కూడా అంతే. బర్త్డే వాడికి అసలు ఏం తెలీదు, బట్ బాగా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నాడు. సరేలే అని చెప్పేసి ఏదో చిన్నగా డెకరేషన్ చేసి ఇంకా స్కూల్ నుంచి రాగానే మొత్తానికి వాడు చూపించి సర్ప్రైజ్ అని ప్లాన్ చేశాను. వాడు దానికే వావ్ మమ్మీ నా కోసం చేశారా అని అన్నాడు. ఇంకా వాడు రాగానే వెంటనే జల్దీ స్నానం అయితే చేపించేసి ఇద్దరు పిల్లలకి వదిలేసాను అలా. ఇంకా వాళ్ళ నాని వాళ్ళ డాడీ అయితే రెడీ చేయడం మొదలుపెట్టారు. వాడు మార్నింగ్ స్కూల్కి వెళ్ళి చాక్లెట్స్ ఇచ్చి ఈరోజు నా బర్త్డే మమ్మీ చాలా హ్యాపీగా ఉంది, నాకు తెలుసు మమ్మీ నా బర్త్డే మీరు ఇలా చేస్తారని అని వాడు దానికే పెద్ద ఫీల్ అయిపోతున్నాడు. తనకి ఉన్న టైంలోనే ఏదో అలా కొంచెం సింపుల్గా తీసుకొని డెకరేషన్ అయితే చేసాము. మళ్ళీ మేము నెక్స్ట్ డ్యూటీలోకి వెళ్ళాలి కాబట్టి సో అలా సింపుల్గా అయితే చేసాము. నిజానికి రూమ్కి వెళ్దాం అనుకున్నాము, పార్టీ రూమ్స్ ఉంటున్నాయి కదా, సో దానికి ఈరోజు వెళ్ళాల్సి ఉండే. కానీ నైట్ అయితే మా ఆయనకు కుదరదు నాకు కుదరదు కాబట్టి ఇంట్లోనే చిన్నగా డెకరేషన్ చేసి బర్త్డే అయితే జరిపించేసామన్నమాట. అయినా వాడు మాత్రం నా బర్త్డే మమ్మీ చాలా బాగుంది, ఈరోజు నాకు చాలా బాగుంది మమ్మీ అని ఒక 10 times చెప్పిండు. ఏదైతే అదైంది. మొత్తానికైతే వాడు హ్యాపీగా ఉన్నాడుగా, ఎలానో అలాలే వాడికి అదే పెద్దగా అనిపిస్తుందేమో అని చెప్పేసి నేను కూడా లైక్ తీసుకున్నాను. మొత్తానికి క్యాండిల్స్ అయితే వెలిగించేసి ఊదమని చెప్పాము. అవేంటి మరి మ్యాజిక్ క్యాండిల్స్ కదా, సో అవి ఊదుతా ఉంటే మళ్ళీ వస్తున్నాయి. ఏంటి మమ్మీ ఇది మళ్ళీ వస్తుంది, ఏంటి మమ్మీ ఇది, వాడు అనే మాటలకే మస్తు నవ్వొస్తుంది అక్కడ. ఇంకా ప్రతి వీడియోలో నేను మాత్రం కనిపించను, నేనే వీడియో తీసుకోవాలని చెప్తూ ఉన్నానని చెప్పేసి మా అత్తయ్య ఈరోజు వీడియో తీసుకొని సరే నువ్వే కనిపించి నిన్నే చూపిస్తా అని చెప్పేసి ఆమె ఫోన్ తీసుకొని నన్ను చూపిస్తుంది. కేక్ కట్ చేపించేసి నేను వాళ్ళ డాడీ వాళ్ళ తాతయ్య వాళ్ళ నానమ్మ అందరికీ వాడికి పెట్టేసి మేము తినేసి బర్త్డే అయితే కంప్లీట్